వలిగొండ మండల కేంద్రంలో విద్యార్థులకు రావాల్సిన 8,500 కోట్ల ఫీజు బకాయిలు విడుదల చేయాలని వలిగొండ హైస్కూల్ నుండి చౌరస్తా వరకు ర్యాలీగా వచ్చి ధర్నా నిర్వహించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య, బీసీ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ గ్యారా అరుణ్ ఆదేశానుసారం బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీ రామ్దేవ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వలిగొండ మండల కేంద్రంలో విద్యార్థులకు రావాల్సిన 8,500 కోట్ల ఫీజు బకాయిలు విడుదల చేయాలని వలిగొండ హైస్కూల్ నుండి చౌరస్తా వరకు ర్యాలీగా వచ్చి ధర్నా నిర్వహించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణన్న, బీసీ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ గ్యారా అరుణ్ ఆదేశానుసారం బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీ రామ్దేవ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు పెండింగ్లో ఉన్న 8,500 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని, పూర్తి ఫీజులను ప్రభుత్వమే భరించాలని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2,050 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలన్నారు. స్కాలర్షిప్ ఫీజు బకాయిలు ఇవ్వకుండా పేద విద్యార్థులను విద్యకు దూరం చేస్తుంది ఈ ప్రభుత్వం. విద్యార్థులకు రావాల్సిన ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలని, ఇంజనీరింగ్, MBA, MCA చదువుకునే ప్రతి విద్యార్థికి పూర్తి ఫీజు ప్రభుత్వమే భరించాలి. సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలి. అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇవ్వాలి. మెస్ ఛార్జీలు పెంచాలి. విద్యార్థులకు ఇస్తున్న 5 లక్షల భరోసా కార్డులు ఇవ్వాలి. విద్యార్థులకు ఇవ్వడానికి డబ్బులు లేవు కానీ 4th సిటీకి మూసి ప్రాజెక్టులకు లక్షల కోట్లు ఎక్కడివని, ప్రభుత్వం దగ్గర మెస్సీ, ఫుట్బాల్, మిస్ వరల్డ్ కోట్ల రూపాయలు ఉంటాయి కానీ విద్యార్థులకు ఇస్తానికి ప్రభుత్వానికి డబ్బులు లేవా అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జిలకల కృష్ణ, డిఎస్పీ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్ల నరేందర్, ఎడ్ల మహాలింగం యాదవ్, చల్లా మనిల్, బొల్ల ఐలయ్య, ఉదయ్, మచ్చేందర్, చింటూ, మచ్చేస్, శ్రీలత, శ్రీలక్ష్మి, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. Diablo,